గారు మన మధ్యలో ఉన్నారు. వారు మనకి దైవ సందేశాన్ని అందిస్తుండగా అందరం గలంగా చప్పట్లు కొట్టి దేవుని సేవకులు సమమిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూద్దాం అందరం కూడా. మీరు చాలా అలసటగా ఉన్నట్లుగా కనపడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ప్రత్యేకమైనటువంటి శుభ సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించినందుకు దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. నాకంటే పెద్దలు, అభిషక్తులు, దైవ సేవకులు, మరి అలాగనే నాతోటి ఉన్నటువంటి సేవకులు అందరూ సేవకులే, హెచ్చు తగ్గులు ఉండవు. అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎందుకంటే దేవునికి మనమందరం కూడా సమానమే. ప్రైజ్ ది లార్డ్. కాకపోతే ఆత్మీయంగా మనము పెద్ద చిన్న గౌరవం ఇవ్వడానికి, మనము ఆత్మీయతలో మనం ఎదగడానికి అది ఆశీర్వాదకరంగా మారింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొద్ది సమయం లేదు, 10:30 అయిపోయింది. బాగా ఎండలు తీవ్రత ఉన్నవి. మీ వైఖరి చూస్తుంటే నేను ఇందాక పాస్టర్ గారితో చెప్తున్నాను, వాళ్ళ తప్పేం లేదు, చప్పట్లు కొట్టలేకపోతున్నారు, వాళ్ళ తప్పేం లేదు, ఎనర్జీ లేదు వాళ్ళలో. ఎందుకంటే ఎండ తీవ్రతలు ఉన్నవి కాబట్టి కొంచెం నీరసంగా ఉన్నారు, నో ప్రాబ్లం అని చెప్పేసి సేవకులతో చెప్తూ ఉన్నాను. నాకంటే ముందుగా మాట్లాడినటువంటి దైవ సేవకులు శ్రేష్టమైన మాటలు, అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన మాటలు అందించారు. దైవ సేవకులకి చెప్తున్నాను, దేవుడు బలంగా వాడుకుంటున్నాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఒకప్పుడు చెప్పచ్చో చెప్పకూడదో, దైవ సేవకులు వారి కుమారుడు గురించి ప్రార్థన సహాయం కోరుకుంటూ, కుమారుడు మారాలి, ఎప్పుడు మారతాడో అనేటువంటి దుఃఖముఖంతో సేవకులు ఇక్కడ ఉన్నటువంటి సహవాసంలో ఉన్నటువంటి సేవకులందరికీ కూడా తెలియపరిచి ప్రార్థన సహాయం కోరుకున్నారు. హార్ట్ఫుల్గా చెప్తున్నాను, హృదయపూర్వకంగా. ఒక సమయంలో అలాగా బాధపడుతున్నప్పుడు నేను చెప్పాను, ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు పాస్టర్ గారు. ఎందుకంటే పాస్టర్ గారు అనగా అక్క, మీరు కన్నీరు ప్రార్థన దేవుడు వృధా చేయడు, సేవకులు చేస్తున్న ప్రార్థన వృధా చేయడు. ఖచ్చితంగా మీరున్నప్పుడే మీ ఎదుటనే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని అందించేటట్లుగా దేవుడు చేస్తాడు, మీరు ఆయన బట్టి సంతోషిస్తారని చెప్పాను. దేవునికి స్తోత్రం. మరి సేవకులకు గుర్తుందో లేదో కానీ నాకైతే గుర్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే నా కొరకు కూడా నా తల్లిదండ్రులు కూడా కన్నీరు గార్చారు, కానీ మా తండ్రి చూడలేకపోయారు. కానీ దేవుని యొక్క కృపను బట్టి, ఆయన సంకల్పం బట్టి ఇక్కడ ఉన్నటువంటి సేవకులందరూ కూడా ప్రార్థన, సంఘాత్మీయ బిడలు ప్రార్థన, నా తల్లి తండ్రి కన్నీరు ప్రార్థన నన్ను ఈ విధంగా మీ ఎదుటి నిలబెట్టింది. దేవునికే మహిమ కలుగును గాక. చదువుదాం, సమయం వృధా చేసుకోకుండా. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా స్వర్తమానం తెలియపరిచినటువంటి మాటలను బట్టి, ఆ సువార్తలో ఉన్నటువంటి శ్రేష్టమైన మాటలు, దానికంటే ముందుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్య గ్రంథం 14వ అధ్యాయము 15వ వాక్యాన్ని కాస్త మీరు చదివి సహాయం చేయగలరని ప్రభు నామంలో. అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచు ఉన్నారు? మేము కూడా మీ స్వభావము కలిగినటువంటి నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము కలిగినటువంటి దేవుని వైపు తిరగాలని మీకు మేము సువార్తను ప్రకటించుచూ ఉన్నాము. చిన్న మనవి ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడినటువంటి లేఖని వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అల్పుడనైనా నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని మరుగుపరిచి నా నోట నీ మాటలు ఉంచి బిడ్డలకు ఆశీర్వాదకరంగా మీరే వడ్డించండి. వినగల చెవి, గ్రహించగల మనస్సు, హృదయం ప్రతి బిడ్డకని మీరు కలుగు చేసి మహిమ మీరు పొందమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామము హెచ్చించబడినట్లు కృప చూపించి బలపరిచి వాడుకునమని యేసు క్రీస్తు నామం పేరిట
అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. చెప్దాం బిగ్గరగా అందరూ కూడా ఆమెన్. చాలా సంతోషం ప్రియులారా. ఇక్కడ రాయబడినటువంటి లేఖని వాక్య భాగంలో ఉన్నటువంటి మాటలు అపోస్తులత్వం కలిగినటువంటి పౌలు వారు తెలియపరుస్తున్నటువంటి మాటలు ఇవి. అక్కడ లుస్త్రా అనేటువంటి ప్రాంతం దేవుని యొక్క పేరిట ప్రభు ప్రేరణ బట్టి బర్నబా అలాగనే ప్రియులారు గమనించినట్లయితే పౌలు వారు ఇరువురు కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వెళ్ళారట. ఇది సువార్త ప్రయాణం. దీనికి టైటిల్ చాలా మంచి ఆలోచనతో దైవికమైనటువంటి ప్రార్థనాపూర్వకంగా ప్రభు ప్రేరేపణ కలుగు చేసి పెట్టినటువంటి ఆ టైటిల్ సువార్త ప్రయాణం. ఏ ప్రయాణం అట? దేవునికి మహిమ కలుగునుగా. పౌలు వారు గడిచినటువంటి దినాల్లో సౌలుగా ఉన్నప్పుడు సౌలు చాలా దేవునికి వ్యతిరేకి. ప్రభునుడు యేసుక్రీస్తు ప్రభువారంటే ఆయనకి చాలా కోపం. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించినటువంటి వారిని అందరినీ కూడా ఏం చేశాడు? రోమా ప్రభుత్వములో ఉన్నటువంటి ఆ ప్రభుత్వ అధికారి దగ్గరికి వెళ్ళి ఈ యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే ఆరాధిస్తున్నారో, ఎవరైతే నమ్మారో వారందరినీ కూడాను నేను సంహరించాలి, వారిని మార్చాలి, వారిని అంగీకరించకూడదు, యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించకూడదు అనేటువంటి విధానముల ప్రియులారా ఆ రోమ సామ్రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళేసి ఈయన ఒక లెటర్ తీసుకొని పిల్లల క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్నారు. చాలా ప్రాంతాలకు వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించినటువంటి వారిని పిల్లల చిత్రహింసలు పెట్టుకుంటూ వచ్చారు. చాలా మందిని దూషించారు, కొట్టారు, పిల్లరా హింసించారు. అనేక విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన చాలా మంది చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కిరాతకముగా పిల్లలు గమనించినట్లయితే ఆయన గుండె పిల్లరా ఇదిగో రాయి చేసుకుని అనేక మందిని హింసించారట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆరాధిస్తున్నటువంటి ప్రజలు దమస్కులో ఉన్నారని తెలుసుకొని ఆ ప్రాంతంలో సౌలుతో పాటు ఉన్నటువంటి ఆయన అనుచరులను కూడా తీసుకొని ఆ మార్గము గుండా వెళుతుంటే ఆ మార్గ మధ్యములో వెళుతున్నారు. చాలా హుషారుగా వెళుతున్నారు. ఎట్టకేలకి ఈ ప్రాంతాలన్నీ కూడా మనం గాలించాము. ఇక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించినటువంటి వ్యక్తులందరినీ కూడాను మనము భయ ఆందోళనకు గురి చేశాము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారంటే చాలా మందికి ఇప్పుడు మనల్ని చూస్తే భయం అవుతుంది. కారణం ఏంటంటే మనం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నము యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించకూడదో. అలనాడు పిల్లరా సౌలు ఆ ప్రయత్నం చేశాడు. ఈనాటి దినాల్లో కూడా ఆర్ఎస్ఎస్ వారు అదే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రభు యొక్క కృప ఏమిటో తెలుసా? ఈ సౌలు అనుచరులు వీరందరూ కూడా పిల్లలు గమనించినట్లయితే వెళుతున్నటువంటి ఆ దమస్కు మార్గంలో వెళుతుండగానే ప్రభు అయినప్పుడు దేవాతి దేవుడు వారికి ప్రత్యక్షమయ్యి వారు ఎదుట నిలబడి ఉన్నారట. ప్రైజ్ ది లార్డ్. ఆ సమయంలో ఆయన తేజో వెలుగు ప్రియులరా వారి మీద ప్రకాశించినప్పుడట ఆ ప్రకాశమైనటువంటి వెలుతురును చూసి పిల్లల సౌలు అతని అనుచరులు వారు ప్రయాణిస్తున్నటువంటి గుర్రములు ప్రియులరా ఎటు వెళ్ళాలో తోచుబడి కాక గుర్రములు ఏం చేసినాయి తెలుసా? అక్కడికక్కడే తిరుగుతూ కూర్చున్నటువంటి సౌలుని పిల్లల పడద్రోసి ఈడ్చుకుంటూ వెళ్ళిందట. ఆ సమయంలోనట గమనించినట్లయితే ఈయన అంటాడు, ప్రభువా నువ్వెవడవు? ఏమంటే మీకు అర్థమవుతుందండి? ప్రభువా నువ్వు ఎవడవు అనలా, నువ్వు ఎవడవు అన్నాడు. అప్పుడు ప్రభు నోట నుండి పలుకుతున్నటువంటి శ్రేష్టమైన మాట, నీవు హింసించుచున్నటువంటి యేసును నేనే. స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని హింసించారండి ఈయన? నేను వాక్యంలోనికి వెళ్తాను, క్లుప్తంగా ముగిస్తాను. స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని హింసించాడు? యేసునా? ఎవరిని హింసించాడు? యేసును నమ్మినటువంటి ప్రజల్ని హింసించాడు. యేసుని ఆరాధిస్తున్నటువంటి బిడ్డలని, దేవుని పిల్లలని హింసించాడు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు యేసు పలికినటువంటి మాట ఏమిటి? నీవు హింసించుచున్నా. ఏంటండి
నీవు హింసించుచున్న యేసును అన్నాడు. ఆయన అన్నాడు అంటే దేవుని యొక్క ప్రజలను హింసిస్తుంటే దేవుని హింసించినట్లు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రజలను ప్రియమైన ఒక సందర్భం అంటాడు కదా, నా బిడ్డలను నీవు ముట్టిన ఎడల నా కనుగుడ్డును నువ్వు ముట్టిన వాడవ ఉంటున్నాడు. అంటే దేవుని పిల్లలని ఎవరైతే తాకితే దేవుని తాకినట్లే, దేవుని పిల్లలను దూషిస్తే దేవుని దూషించినట్లే, దేవుని పిల్లల్ని అవమానపరిస్తే దేవుని అవమానపరిచినట్లే. కనుక ప్రియులరా, ఆ సమయంలో ప్రభువు చెప్తున్న మాటను బట్టి అన్నాడు. అప్పుడు ప్రియులారు గమనించినట్లయితే ఆ మార్గంలోనే దేవుడు దర్శించినప్పుడు పశ్చాత్తాపము విరిగిన నలిగిన మనసు కలిగి ఉన్నది. నీవు నిజమైన దేవుడు అని గుర్తించాడు, నీవే సర్వోన్నతుడిని గుర్తించాడు, నీవే పాపుల కొరకే రక్షకుడిగా ఈ లోకమునికి వచ్చావన్నట్లుగా సౌలు గుర్తించాడు. ప్రభు చెప్తున్న మాటలు మనము షార్ట్లోకి వెళ్దాం. ప్రియులారు గమనించినట్లయితే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇదిగో అననీయ అనేటువంటి వాడు ఉన్నారు, దైవ సేవకుడు. అతని దగ్గరికి నువ్వు వెళితే నీకు కొన్ని విషయాలు తెలియపరుస్తాడు, నీ కొరకై ప్రార్థన చేస్తాడు, నిన్ను దర్శిస్తాడు. ఇప్పుడు నీవు నాకు కావాలన్నట్లుగా ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. అలాగని ప్రభు చెప్పిన మాటలను బట్టేసి తన అనుచరులు ఆ ప్రాంతంలో, దమస్కు ప్రాంతంలో ఉన్నటువంటి అననీయ దగ్గరికి వెళుతున్నారట. విచారణ చేసి వెళుతున్నారు. ఆల్రెడీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగానే ప్రభువునైన యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో అననీయతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? అననీయ అనగానే చిత్తం ప్రభువా చెప్పండి అనగానే ఆయన అంటారు కదా, ప్రభు అంటారు కదా, ఇదిగో నీ యొద్దకు సౌలు వస్తున్నాడు. అయ్యా ఎందుకు వస్తున్నాడు అయ్యా? ఆయన వస్తే ఇక్కడ ఉన్నటువంటి నీ ప్రజలని, నీ పిల్లల్ని చాలా హింసిస్తాడయ్యా, క్రూరాతి క్రూరంగా. ఇదిగో పాప దీపి లేకుండా, చిన్న పెద్ద తారము తమ్మెం లేకుండా కఠినమైనటువంటి శిక్ష విధిస్తాడయ్యా. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా హతమారుస్తాడయ్యా, హంతం చేస్తాడయ్యానంటే, లేదు లేదు, అతడు ఇక మీదట ఆ పని మానుకుంటాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, అతడు నాకు కావలసిన వాడు, ఇప్పుడు నా సిలువను ఎత్తుకునేవాడు, నా గురించి ప్రకటన చేసేవాడు, నా గురించి సువార్తను మోయడానికి సిద్ధముగా నేను వాడుకోబోతున్నాను. ఇక మీదట ఆయననే నేను నా పని నిమిత్తమే వాడుకుంటున్నాను. కాబట్టి అనేక మంది ఆయనని హింసిస్తారు, ఆయనని హేళన చేస్తారు, అనేక విషయాల్లో ఆయనని రాళ్ళు కొడతారు. అయినప్పటికీ కూడా అతను నాకు కావలసిన వాడుగా ఉన్నాడు, నేను వాడుకోబోతున్నాను, అతని కొరకే నువ్వు ప్రార్థన చేయంటాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఉన్నటువంటి ప్రేమ ఏంటంటే దేవుని ప్రజలను, దేవుని పిల్లలను, దేవుని కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే ఆయనకు వ్యతిరేకమైన పనులు చేస్తూ దూషిస్తున్నా కానీ ఆయన క్షమించగలిగినటువంటి సద్గుణం ఆయనకున్నది. స్తోత్రం. ఈనాటి దినాల్లో చాలా మంది ప్రజలు మనం చూస్తున్నాం, అధికారులను చూస్తున్నాం, పెద్దలను చూస్తున్నాం, వారిలో క్షమా గుణం అనేది లేదు. పిల్లరా, కఠినమైనటువంటి మనసులున్నవి. ప్రభువైనటువంటి దేవాతి దేవునికి మాత్రం ఎంత ఘోర పాపినైనా కానీ క్షమించగలిగినటువంటి సద్గుణం నా ప్రభువుకున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన క్షమించడానికే, ఆయన క్షమించేటువంటి దేవుడు. అందును బట్టే అననీయ దగ్గరికి ఈయన వచ్చారట. రాగానే అక్కడ అంటున్నారు, అయ్యా ఇక్కడ అననీయ ఎవరయ్యా అంటే, బాబు నేనే రా, రా లోపలికి రాని ఆహ్వానించేసి ఆయన మీద చేతులుంచి ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడు చేతులు పెట్టంటే, అక్కడ ఆ దృశ్యం, ఆ ప్రత్యేకమైనటువంటి ప్రభు యొక్క వెలుగును చూసినప్పుడట తన కనులు ఏమైపోయినాయి తెలుసా? పొరలైపోయినాయి అంట. కళ్ళు కనబడలా, కళ్ళు కనబడలేదు. ఎంత కళ్ళు తెరిసినా కానీ కనబడలేదట. ఆయన అనుచరులు తీసుకొని అననీయ దగ్గరికి వస్తే అననీయ ఏం చేశాడు? చేతులుంచి అతని మీద చేతులుంచి ప్రార్థన చేయగానే తనకున్న కళ్ళకు ఉన్నటువంటి పొరలేమైపోయినాయి తెలుసా? రాలిపోయి. పిల్లరా గమనించినట్లయితే ఆయనకు ఉన్నటువంటి కళ్ళల్లో ఉన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యసనము, అసూయ, ద్వేషం, పగ, ఈర్ష్య, దేవుని మీద ఉన్నటువంటి కోపం అనేటువంటి ఆ విషపు చూపు ఏమైపోయిందో తెలుసా? మూయబడినవి. ఈ సమయంలో ప్రార్థన, దైవ సేవకుడు ప్రార్థన చేసేసరికి ఏమైపోయిందంటే కళ్ళకు ఉన్నటువంటి పొరలు రాలిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. చూపు పొందుకున్నాడు. ప్రభు నామమును బట్టి ప్రభుని స్తుతించాడు. కారణం ఏమిటంటే దేవుడు స్వస్థపరచగలడు, దేవుడు అద్భుతం చేయగలడు, దేవుడు ఆశ్చర్యములు జరిగించగలడు. అయిన దైవ సేవకుడు కూడా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైనటువంటి స్వస్థత కార్యములు కూడా జరిగించగలిగిన దేవుడు. ఆనాడు జరిగించాడు, ఈనాడును కూడా జరిగిస్తున్నటువంటి దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్.
సేవకులు విశ్వాసముతో ప్రార్థన చేసినా కానీ విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఏం చేస్తుందట? స్వస్థత పరుస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవజనుడైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు మీద చేతులుంచి ప్రార్థన చేశాడు. ఆ పొరలు రాలిపోయినాయి. తరువాత ప్రభునామను బట్టి బాప్తీసము తీసుకున్న తర్వాత ఆ బాప్తీసము ఎప్పుడైతే తీసుకున్నాడో ఆ సమయంలో దేవుని ఆత్మ చేత నింపబడ్డాడంట. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి సౌలు పౌలుగా మార్చబడ్డాడు. పౌలుగా మార్చబడిన తర్వాత ఇప్పుడు ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువాన్ని గూర్చి నేను తెలుసుకోవాలి. ఏం చేయాలట? అమ్మ మీరు పలుకుతారా తల్లులారా? ఏం చేయాలట? యేసు క్రీస్తు ప్రభువాన్ని గూర్చి నేను తెలుసుకోవాలి. ఆయన గూర్చినటువంటి విషయాలన్నీ కూడా నేను తెలుసుకోవాలి. ఆ తృష్ణ, ఆ ఆశ అతనిలో మొదలైంది. మనము ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే ఆ తృష్ణ కలిగినటువంటి వ్యక్తి ఏం చేశాడో తెలుసా? దేవుని పిల్లలు ఎక్కడున్నారు, శిష్యులు ఎక్కడున్నారని విచారణ చేసి ఆ శిష్యుల దగ్గరికి వెళుతుంటేనట శిష్యులు భయపడిపోయారట. ఎందుకనంటే ఏదో వంక పెట్టుకొని వచ్చాడు, మనల్ని కూడా ఇక్కడ చంపేస్తాడో అని భయం. వారిలో శిష్యులు ఒకడు గుండె ధైర్యం చేసి ఏదైతే అదైంది, తలుపు తెరుద్దాము, చేర్చుకుందాము. ప్రభు ప్రేమించాడు అందరినీ, మనం కూడా ప్రేమించుదాం. శత్రువులను ప్రేమించాడు దేవుడు, శత్రువులను క్షమించాడు దేవుడు, మనము కూడా అదే దిశలో వెళదామని చెప్పేసి వారు తలుపు ఓపెన్ చేసి చేర్చుకున్న తర్వాత వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి కన్నీరు గార్చి ప్రార్థనాపూర్వకంగా అడుగుతున్నాడు, చేతులు జోడించి, అయ్యలారా మీరు యేసుక్రీస్తు ప్రభు వారితో మీరు ఉన్నారు, ఆయనతో మీరు నడిచారు, ఆయన విషయాలన్నీ కూడా నాకు తెలియపరిస్తే నేను వినాలని ఆశ కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆ ఆశ నాకు ఉన్నది, నేను తెలుసుకోవాలి. కాబట్టి మీరు తెలియపరిస్తే ఆయన గూర్చినటువంటి విషయాలు నేను తెలుసుకుని నేను నేర్చుకోవాలయ్యా అని ప్రాధేయపడేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ వచ్చారో, ఆయన ఎందుకు వచ్చారో, ఆయన ఎలా ఉన్నారో 33.5 సంవత్సరములు ఈడు కలిగినటువంటి యవన కాలంలో 3.5 సంవత్సరములు ఆయన భూమి మీద దేవుని సువార్త, రాజ్య సువార్తను ప్రకటించాడు. ఈ విషయాలన్నీ కూడా ఏం చేశారు తెలుసా? ఇది పొజిషన్ అని ఆయనకి ప్రియమైన పోసగుచ్చినట్లుగా ప్రతి విషయాన్ని కూడా ఏం చేశారు తెలుసా? సౌలుకి తెలియపరిచారు. తెలియపరచిన నాటి నుండి కూడా దైవికమైనటువంటి ఆత్మచేత పొందినటువంటి వ్యక్తి ప్రియులరా, దేవుని ఆత్మచేత నింపబడినటువంటి సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఇప్పుడు నేను ఖాళీగా ఉంటే ఇది మంచిది కాదు, ఇలాగ నేను ఉండడము ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నిజదేవుడు, నిజరక్షకుడు యేసు క్రీస్తు ప్రభులు వారు ఈ మానవుల కొరకు ఈ లోకములోనికి దిగి వచ్చాడు. అందరి పాపముల నిమిత్తమై ఆయన కలువరి శిలువలో రక్తము కార్చి తన ప్రాణమునే పెట్టాడు. ఆయన మరలా ఆయన వెళ్ళారు కనుక ఆయన గూర్చినటువంటి సువార్త నేను ప్రకటించాలి. స్తోత్ర. ఏం చేయాలట? ఇతనుకున్న తృష్ణ ఏమిటట? ఇతనుకున్న ఆశ ఏమిటట? జీవము కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారిని గూర్చినటువంటి సువార్తను ప్రకటించాలి. తెలియని ప్రాంతానికి వెళ్ళాలి. ఎన్ని ప్రాంతాలు తిరిగాడో, ఎన్ని ప్రదేశాలు తిరిగాడో పిల్లరా. ఎన్నో అవమానములు వచ్చినాయి, ఎన్నో నిందలు వచ్చినాయి. ఆయన పిల్లరా గమనించినట్లయితే కొన్ని సందర్భాల్లో కొట్టారట, కొంతమంది అవమానపరిచారట, పువ్వుని ఊచారట. అయినా కాని ప్రభు నిమిత్తమే ఆ నిందలన్నీ కూడా భరించవలసిన వాడై ఉన్నాడని అననీయాతో ఎప్పుడైతే ప్రభు చెప్పాడో అదే ప్రకారం ఇతనికి జరుగుతున్నవి. సేవకులకి నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఎన్నెన్నో ఆటంకాలు వస్తాయి. వెళుతున్నప్పుడు వెనక ఎందరో ప్రియుల మనల్ని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, సేవకులను అనుకునే వాళ్ళకి స్తోత్రం. కానీ దేవుని యొక్క చిత్తం, ఏర్పాటు, ప్రభు యొక్క ప్రణాళిక ఉన్నదని చాలా మందికి తెలియట్లేదు. ఇదిగో ఇతన్ని కూడా అలాగనే అనుకున్నారు. పిల్లలు గమనించినట్లయితే అన్ని అవమానాలు భరించాడు. ఆయన కొన్ని సందర్భాల్లో రాళ్ళు రువ్వారట, కొట్టారట. పిల్లలు గమనించినట్లయితే సువార్త ప్రకటన చెయ్యకూడదని ఆయన ఏం చేశారో తెలుసా? ఆయనని బెత్తములతో కొట్టి, దేంతో కొట్టట? బెత్తాలంటే కర్ర. చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్తున్నప్పుడు టీచర్స్ ఏం చేస్తారు? పర్లేదు చెప్పండి. ఏం చేస్తాను నేను, ఎందుకంటే సమయం లేదని పరిగెడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బెత్తములు తీసుకొని కొట్టి, ఆ బెత్తాలు మామూలు బెత్తాలు కాదు. చిన్నప్పుడు మమ్మల్ని కొట్టేటప్పుడు మా బెంజమిన్ మాస్టర్ గోరంట్ల నుండి వస్తారు. ఆయన రాగానే ఏం చేస్తాడంటే, జామాయి చెట్లు ఉన్నాయి కదా, ఆ జామాయి చెట్ల దగ్గరికి వెళ్ళేసి మంచి మెల్లలు తీస్తారంట అంటాడు. అవి తీసుకొని వచ్చి కూర్చోండి పెడితే ఎవడో కరెక్ట్గా సరిగ్గా చదవలేదో
అప్పచెప్పినటువంటి ఆ పాఠాలు లేకపోతే మనకిచ్చిన వర్క్ ఎవడైతే చేయకుండా వస్తాడో వాడిని ఒంగోబెట్టి కొడితే ఇక్కడ మొదలుకొని ఇక్కడ వరకు వాతలు పడతాయి. ఆ బెత్తాలు కాదు, ఆ బెత్తాలకు ఒక స్పెషల్ ఉంది. ఆ పౌలు వారిని కొట్టినటువంటి బెత్తాలు స్పెషల్ బెత్తాలు. అందులో సన్నని ప్రియులరా గుండు సూదుల కంటే సన్నగా ఉంటాయట. అటువంటి చిన్న చిన్న సూదులు లాంటి ఉంటాయట. ఆ బెత్తమట ఇలాగంటే 2-3 సార్లు ఊగుతాయట, స్ప్రింగ్ లాగా యాక్షన్ చేస్తాయి. అటువంటి బెత్తములతో కొట్టి ఇదిగో వీధులు వెంట ఈడ్చుకొని వెళ్ళి చెరసాలలో వేశారండి. స్తోత్రం. ఎందు నిమిత్తమై? సువార్త ప్రకటిస్తున్నారు. ఏ సువార్త? దేవుని రాజ్య సువార్త. ఎందు నిమిత్తమై? యేసు క్రీస్తు ప్రభువారి లోకమునకు వచ్చారు. ఎవరి కొరకు వచ్చారు? పాపుల కొరకు వచ్చాడు, మానవుల కొరకు వచ్చాడు. మానవులుగా ఉన్నటువంటి పాప దోషములను కూడా తొలగించడానికై ఆయన కలువరి శిలువలో రక్తంను కార్చి నీ కొరకు నా కొరకే ప్రాణము పెట్టినటువంటి పరిశుద్ధుడైన దేవుడు అని ప్రకటిస్తూ సువార్తను చేస్తుంటేనట వారిని కొట్టారు. ఏ నేరం చేసిన వారు కాదు. దొంగలు, హంతకులు, దోపిడీగాళ్ళు, నరహంతకులు, పిల్లరా, వ్యభిచారులను కొట్టవలసిన, శిక్షించవలసిన శిక్ష దైవ సేవకుల మీద శిక్షిస్తున్నారు. ఆనాడు ఉన్నది, ఈనాడు ఉన్నది. అయినా సువార్త ఆగట్లేదు. అయినా దేవుని యొక్క ప్రకటించడం ఆగట్లేదు. దేవుని యొక్క ఇదిగో రాజ్య సువార్తను ఎవడు కూడా ఆపలేడు ఈనాడు దినాలలో. ఇంకా విస్తారమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దేవుని పిల్లలు, ప్రియులరా, సేవకులను దేవుడు ఏర్పాటు చేసి సిద్ధపరిచి తెలియని ప్రాంతాలు కూడా దేవుడు అట్టి వారిని తీసుకుని వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించేటువంటి కృపను కలుగు చేయునుగాక. హల్లెలూయా. అలాగ చేస్తూ వచ్చారట. గమనించినట్లయితే అయినా కాని ప్రియులారా వారి సరసాలు వేసినా కానీ వారు మాత్రం ప్రభుని స్తుతించడం, ప్రార్థించడం, పాటలు పాడడం మానలేదు. స్తోత్రం. హల్లెలూయా. అలాగున్నప్పుడట పెద్ద భూకంపం వచ్చిందట. పెద్ద భూకంపం వచ్చేసి సరసాల పునాదులు అదిరిపోయినవి. అక్కడ ఉన్నటువంటి గోడలని కూడా పగిలిపోయినవి. వారికి ఉన్నటువంటి బంధకాలు కూడా ఊడిపోయినాయట. స్తోత్రం. హల్లెలూయా. ఊడిపోయిన తరువాత వారందరూ కూడా వెళ్ళిపోయారేమో, దొంగలు బంధించబడిన వారు వెళ్ళిపోయారేమని సరసాల నాయకుడు ఏం చేశాడు తెలుసా? తనను తాను చంపుకోవాలని చూశాడు. ఎందుకు చంపుకోవాలని చూశాడు తెలుసా? ఎందుకు తాను చచ్చిపోవాలని చూశాడు తెలుసా? అధికారులు, పై అధికారులు ఈ విధముగా ఖైదీలు పారిపోయినప్పుడు నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి ఇతను ఉరి తీస్తారన్నమాట. ఆ ఉరి ఎలాగ ఇతన్నే కాదో ఇతని కుటుంబ బిడ్డలందరినీ కూడా, భార్య పిల్లల్ని, తన కుటుంబ సభ్యులందరినీ కూడా చంపేస్తాడు. కనుక నేను చనిపోతే నా కుటుంబ సభ్యులు బ్రతుకుతారు. ఇది ఆయన ఆలోచన. అందుకే తాను కత్తి తీసుకుని తాను దూచుకొని చనిపోబోతుంటే అప్పుడు ప్రభువు నామమును బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు వారు అంటారు, బాయ్ నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేము ఇక్కడనే ఉన్నాం. నిన్ను నువ్వు చంపుకోవద్దు, మేము ఇక్కడనే ఉన్నాం. ఎవడు కూడా పారిపోలేదో. ఏమంటే మీకు అర్థమవుతుందా? ఇది క్రీస్తులో ఉన్నటువంటి నీతి, నిజాయితీ, యథార్థత. స్తోత్రం. పారిపోలేదు, ఎవడు కూడా పారిపోలేదయ్యా. మీరు చాలా ఆత్మీయులయ్యా, మంచివారయ్యా, క్రీస్తుని అంగీకరించిన వారు కనుక మీరు భక్తి పరులయ్యని గుర్తించి ఇప్పుడు నేను రక్షణ పొందాలని నేనేం చేయాలి బాబు అని చెప్తే ఏమీ లేదు. ప్రభువునైన యేసు క్రీస్తు నామములో నువ్వు ఆయనను అంగీకరించి నమ్మి విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకుంటే నీవు నీ కుటుంబము రక్షించబడుతుంది. ఇది పౌలు వారికి ఉన్నటువంటి ఒక గొప్ప ప్రియమైన ప్రణాళిక. ఏంటంటే అనేక మంది నశించిన వారిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకముకి ఎలాగైతే వచ్చాడో అలాగనే ఇతను ప్రియమైన దేవుని బిడ్డలారా సువార్త ప్రకటిస్తూ అనేక మందిని రక్షించాలనేటువంటి ఒక ఆలోచనతో ఆయన ఎన్ని అవమానములు, ఎన్ని వేదనలైనా కానీ, ఎన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా సమస్యలు వచ్చినప్పటికీ, ఇబ్బందులకు గురైనప్పటికీ, కొట్టినప్పటికీ, ఈడ్చుకుని వెళ్ళినప్పటికీ దేవుని సువార్త ప్రకటించాలి, అనేక మందిని ప్రభు వైపు త్రిప్పాలి. అది దేవునికి నామములో ఆయన తీర్మానం చేసుకున్నటువంటి విధానం. బ్రతుకుట క్రీస్తే, చనిపోయినా కానీ అది నా జీవితానికి అది మేలు, అది నాకు లాభం అన్నట్లుగా దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ లేఖన వాక్య భాగంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈయన అలాగ దేవుని సువార్తను ప్రకటన చేయొచ్చు అనేక ప్రాంతాలకు వెళ్ళాడట. అనేక ప్రాంతాలకి వెళ్ళాడు. ఈ సువార్త ప్రయాణం కూడా ఇక్కడ మనకున్నటువంటి సేవకుల దగ్గరకే కాదు, అనేక ప్రాంతాలకు వెళ్ళునుగాక. స్తోత్రం. హల్లెలూయా. అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించేటువంటి సేవకులుగా నా ప్రభు బలమైన పాత్రలుగా వాడుకొనుడుగాక.
పౌలు వారు అలాగనే వెళ్ళారు. వెళ్ళినటువంటి లుస్త్రా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు. ఏ ప్రాంతము? లుస్త్రా అనేటువంటి ప్రాంతానికి వెళితే అక్కడ ఇలాగనే కూర్చున్నారట. దైవ సేవకుడు పిల్లలు గమనించినట్లయితే పౌలు వారు బోధిస్తుంటే ఆ బోధలు దేవుని యొక్క రాజ్య సువార్తను గురించి, అనగా యేసు క్రీస్తు ప్రభు వారిని గురించి విషయాలను తెలియపరుస్తుంటేనట కూర్చున్నటువంటి వారిలో అందరూ అలా కూర్చున్నారు. చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుండి బలహీన పాదములు కలిగిన వాడు ఒకడున్నాడు. ఆడు ఏం చేశాడంటే పౌలు వారు బోధిస్తున్నటువంటి బోధ ఆ నోటి వెంట ఆ మాటలు వింటూ విశ్వాసముతో వింటున్నాడట. అప్పుడు పౌలు వారు అందరిని తేరిపార చూస్తుంటే ఈ కుంటివాడుగా కూర్చున్నటువంటి వ్యక్తి వైపు పౌలు వారు కన్నులు చూపు ఆయన మీద పడ్డవి. ఎందుకు పడ్డవంటే అతడు పిల్లలు గమనించాడు, దేవుని యొక్క మాటలు తెలియపరుస్తున్నప్పుడట అతను విశ్వాసముతో, దైవ సేవకుడు చెప్తున్న ప్రతి మాట కూడా విశ్వాసంతో వింటుంటేనట అతనిలో ఒక విశ్వాసం ఉన్నదని కనుగొని గ్రహించి ప్రభు నామమును బట్టి అతను లేపి అలాగ ఉండేసరికి, అంటే ప్రభు పేరిట ప్రార్థన చేసి లెగమన్నాడట. ఆ సమయంలోనే ప్రియులారా గమనించు, బలహీనమైన పాదాలు, చిన్నప్పటి నుంచి కాళ్ళు లేక నడవలేక ఉన్నటువంటి వ్యక్తి, బలహీనమైన పాదాలు, కాళ్ళు చన్నబాడిపోయినటువంటి పాదాలు, ఆ సమయంలో సంపూర్ణమైన స్వస్థతను ప్రభువారు ఆయన దైవ సేవకుడిగా ఉన్నటువంటి ఆయన పౌలు వారు చెప్పినటువంటి మాటను బట్టి, ఆ మాట వినగానేనట ఆ పిల్లవాడిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, ఆయన చెప్పిన మాటను బట్టి లెగిచి నిలబడ్డాడు. సంపూర్ణమైన స్వస్థత కలిగి నిలబడ్డాడు. స్తోత్రం. సంపూర్ణమైన ఆరోగ్యంతో నిలబడ్డాడట. బలహీనమైన పాదాలు కలిగిన వాడు లేచి నిలబడము ఆశ్చర్యానికి గురైనది. ఆ లుస్త్రా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆశ్చర్యము గురైనవి. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతకరుడు, ఆయన స్వస్థత కార్యములు జరిగించగలిగిన దేవుడు. ఆయన చెప్తూ ఉన్నాడు, శిష్యులందరికీ కూడా తెలియపరిచాడు. ఏమని చెప్పాడంటే, నాకంటే అద్భుతమైన కార్యములు మీరు చేయగలరు. మీరు నా నామము నిమిత్తమై మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు రోగుల కొరకు, బలహీనుల కొరకు, చనిపోయిన వారి కొరకు మీరు ప్రార్థిస్తుంటే నాకంటే అద్భుతమైన కార్యాలు మీరు చేయగలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు నామములో ఉన్నటువంటి బలహీన పాదములు కలిగిన వాడు నిమిత్తమై ప్రభునామములో ప్రార్థన చేస్తే లేచి నిలబడితేనంట అవాక్కయ్యారంట. లుస్త్రా ప్రాంతంలో వాళ్ళలో ఉన్నటువంటి పెద్దలు ఏం చేశారు తెలుసా? అయ్యో, మన ప్రాంతానికి దేవుని దూతలు వచ్చారు. ఎవరు వచ్చారు అమ్మా చెప్పాలి? నిద్రపోతున్నారా? ఎవరొచ్చారంట? దేవుని దూతలు వచ్చారు అని వారు పెద్దలు ఏం చేశారో తెలుసా? పరుగును వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి వారికి ఉన్న ఆచారం ఏమిటంటే దేవునికి బలి అర్పించడానికి ఎడ్లను, పూదండలను తీసుకొచ్చారంట. కారణం ఏంటంటే వారు దేవుని దోతలు, పెద్దవారు, దోపార్తి అనగా ప్రియమైన దేవుని బిడ్డలు గమనించినట్లయితే దైవజనుడుగా బోధించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన గౌరవించడానికి ఏం చేశారంటే పూదండలను, ఎడ్లను తెచ్చారట. ఏం తెచ్చారంటమ్మా? పూదండలను, ఎడ్లను తీసుకొచ్చి. ఎద్దులు దేనికి తెచ్చారు? బలి అర్పించడానికి. ఎవరికి అర్పించడానికి? దేవునికి, దేవుని పేరట అర్పించడానికి. ఇప్పుడు పిల్లరా పౌలు వారు వారిని చూసి ఏం చేశాడు తెలుసా? వారు దగ్గరికి రాగానే పూదండలను, నేను పాయింట్లోకి వస్తున్న తల్లి, పూదండలను, ఎడ్లను తీసుకొని వచ్చేసరికి వీరు పౌలు వారు బర్నబా ఏం చేశారో తెలుసా? వారు వస్త్రములను ఏం చేశారో తెలుసా? చింపుకున్నారంట. తన్ను తాను తగ్గించుకున్నారు. ఈనాడు దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డలు గమనించినట్లయితే మనము చాలామంది చాలా రకరకాలుగా మనం కొన్ని ప్రాంతాలు మనం చూస్తున్నాం. సేవకులను గౌరవించేవారు బోళ్ళ మంది ఉన్నారు. సేవకుడు సేవకుడే. సేవకుడు ప్రియమైనది ఎంతవరకు తగ్గించుకొని ఉంటే అంతగా దేవుడు బలమైనటువంటి పాత్రలుగా వాడుకుంటాడు. స్తోత్ర, హల్లెలూయా. ఇప్పుడు ఈ పౌలు వారికి దండలేసి వారి దగ్గరికి ఈ బలులు తీసుకొచ్చినటువంటి ఎడ్లను వధించి వారికి ఘన స్వాగతము పలకాలని చూశారు. వీరు ఏం చేశారు తెలుసా? వస్త్రాలను చింపుకొని, అయ్యలారా మీరు ఎందుకు ఈ వ్యర్థమైన వాటిని మీరు చేయుచున్నారు? ఏంటి వ్యర్థమైనవి? ఏమిటి వ్యర్థమైనవి? పూదండలు, ఎడ్లను. మేము కూడా మీ వంటి మనుషులమే. మేము దేవుళ్ళము, దేవతలము. దేవుణ్ణి గౌరవించాలి, దేవునికి బలులు అర్పించాలి, దేవుణ్ణి పూజించాలి. ఆయన పూజకు అర్హుడు. దేనికి అర్హుడు అంటే దేవుడు పూజకు అర్హుడు, ఆరాధనకి యోగ్యుడు.
ఆయనకే మహిమ రావాలి, మనుషులకి రాకూడదు. ప్రభు కూడా చెప్పాడు, నాకు రావలసినటువంటి మహిమ మరొకరికి ఎవరికి కూడా నేను చెందనివ్వను. స్తోత్ర. కనుకే పౌలు వారు ఏం చేశారు తెలుసా? తన్ను తాను తగ్గించుకొని ప్రభు నామములో ప్రియులారా వస్త్రములు చింపుకొని ప్రభు పేరిట తెలియపరుస్తున్నారు, మీరు వ్యర్థమైన మీరు చేయొద్దు, ఈ వ్యర్థమైన వాటిని మీరు విడిచిపెట్టండి. ఏం విడిచిపెట్టాలి? వ్యర్థమైన వాటిని. నాటి దినాల్లో క్రైస్తవులుగా ఉంటున్నారు కానీ క్రైస్తవుల పేరైతే ఉన్నది కానీ మనము మృతులుగా జీవిస్తున్నాం. కారణాలు ఏంటంటే వ్యర్థమైన వాటిని ఆచరిస్తున్నారు, వ్యర్థమైన వాటిని ప్రియమైన దేవుని బిడ్డలారా అనుసరిస్తున్నారు, వ్యర్థమైనటువంటి కులకట్లు మతకట్లు అన్ని కూడా ఏర్పాటు చేసుకొని దేవుని యొక్క నామంలో దేవునికి అవమానం తీసుకొచ్చేటట్లుగా చేస్తున్నారు. పేరుకు మాత్రం క్రైస్తవులమే, బాప్తీసాలు తీసుకుంటాం, మన గృహాల స్తుతి కూడికలు ఏర్పాటు చేస్తూ ఉంటాము, అన్ని విధాలుగా మనము జరిగిస్తూ ఉంటాము, కానీ దేవునికి వ్యర్థమైన మనం చేస్తూ ఉంటాం. ఇంటి వాకిట్లో ఉండేటువంటి విధానం ఏంటో తెలుసా? కొంతమంది పిల్లరా గారిమండలు వేస్తారు, పలుగులు వేస్తారు, కత్తులు వేస్తారు, గొడ్డలు వేస్తారు, ఇళ్ళకి కావాల్సిన దిష్టి బొమ్మల కాయలు పెడతా ఉంటారు. వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నంత కాలం నీ దరిద్రత నీ దగ్గరే ఉంటుంది, శరీర బలహీనతలు నీ దగ్గరే ఉంటవి, ఉన్నటువంటి దేవుని యొక్క మేలును నువ్వు అనుభవించలేవు. దాని వెనకాల వచ్చేదంటే శాపము, దాని వెనకాల వచ్చేదంటే నష్టాలు, దాని వెనకాల వచ్చేదంటే కష్టాలు, దాని వెనకాల వచ్చేదంటే దుఃఖము. వీటన్నిటికి విరుగుడు ఏమిటంటే వ్యర్థమైన వాటిని విడిచి జీవము కలిగిన దేవాతి దేవుని ఆరాధించేటువంటి కుమారుడుగా కుమార్తెలుగా ఉంటే మీ జీవితాలన్నీ కూడా ధన్యకరముగా మారునుగాక. హల్లెలూయా. అందును బట్టే పిల్లరా దేవుని సువార్తను ప్రకటించడానికి పూనుకొని అనేక మందిని క్రీస్తు వైపు త్రిప్పి దేవునికి అప్పజెప్పినటువంటి విధానము పౌలు వారిలో ఉన్నది. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు హానికరుడు, ఒకప్పుడు హింసకుడు, ఒకప్పుడు దోషకుడు, ఇప్పుడైతే ప్రభువుని ప్రకటించేటువంటి సువార్తికుడుగా మారిపోయాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సువార్తలో అనేకమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి. స్వస్థతలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి, మనుషుల హృదయాలు కూడా తెరవబడ్డాయి. లుదియా హృదయము కూడా దేవుని యొక్క నామములో ప్రభు నామమును బట్టి పౌలు వారు బోధిస్తున్న బోధ విన్నప్పుడు లుదియా హృదయము తెరవబడింది. కానీ భక్తి పరురాలే, ప్రభు నామములు ప్రార్థన చేసేదే, అయినా కానీ హృదయము తెరవబడలా, అనగా తన కుటుంబానికి రక్షణ రాలా. ఎప్పుడైతే దేవుని సువార్త గాస్పల్ ఆ యొక్క ప్రకటనలు విన్నదో, దేవుని వాక్యము వింటుందో, సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్తను ఎప్పుడైతే విన్నదో ఆమె హృదయం తెరవబడింది. తాను తన కుటుంబం అంతా కూడా రక్షించబడి ఉన్నారు. స్తోత్రం. శిక్ష నుండి విడిపించబడ్డారు, రక్షణ పొందుకొని దైవికమైనటువంటి కృపలో వారు జీవిస్తూ ఉన్నారు. అందును బట్టే ఈ సువార్త గాస్పల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక సువార్తలు అన్నీ ఉన్నాయండి. స్తోత్రం కలుగునుగాక. సువార్తలు ఏమన్నవి? స్వస్థత ఉన్నది, రక్షణ ఉన్నది, ప్రభు వైపు త్రిప్పగలిగినటువంటి విధానము ఉన్నది. అనేక మందిని కూడా ఈ స్వార్థ ప్రయాణములో ప్రభు వైపు త్రిప్పగలిగినటువంటి కృప ఆత్మాభిషేకముతో నా ప్రభు ఈ స్వార్థ ప్రయాణాన్ని ముందుకు నడిపించునుగాక. అట్టి కృపా ధన్యత ప్రభు మనందరికీ దయచేయునుగాక. చిన్న మాటలు మన వినికిడిలో మన హృదయాల్లో ప్రభు స్థిరపరిచి ఆత్మీకముగా మనల్ని కూడా సిగురింపు చేయునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.